పెందుర్తి మండలం పినిగాడి గ్రామానికి సమీపంలో ఉన్న సంకల్ప కళా గ్రామంలో భారతీయ నౌకాదళం విశాఖపట్నం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రత్యేక కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో సుమారు 50 దేశాలకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ఈస్టర్న్ రీజియన్ ఆధ్వర్యంలో ఈ కార్యశాలను నిర్వహించారు. Tying of the fabric, our people will help you. Whoever's at the table, they'll help you with tying the fabric. Whoever's already begun and started. Okay, we have a triangular pattern. Till the end, we get all these triangles, and then we tie it in the corners. Tying, our staff will help you with it. Whoever's at your table, kindly ask for assistance. ప్రతినిధులు సంకల్ప కళా గ్రామంలో తయారవుతున్న వివిధ చేతి వృత్తులను పరిశీలించారు. సహజ రంగులతో తయారవుతున్న చేనేతలు, లక్క బొమ్మలు, ఎద్దు గానుగా నూనెలు మరియు పప్పు ధాన్యాలను విసరడం, దంచడం వంటి పురాతన పద్ధతిలోని పనులను ప్రత్యక్షంగా అనుభవించారు. తదుపరి ప్రతినిధులు సహజ రంగులతో టై అండ్ డై వర్క్ షాప్ లో పాల్గొని వివిధ ఆకృతుల్లో దుస్తులను కట్టి రంగులు అద్దారు. కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, జానపద నృత్యాల్లో కూడా ప్రతినిధులు పాల్గొని ఆనందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా భారత నౌకాదళ అడ్మిరల్ సతీమణి, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి సతీమణి బల్లా తదితరులు ఉన్నతాధికారుల సతీమణులు పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 60 మంది ప్రతినిధులు ఈ కార్యశాలలో చురుగ్గా పాల్గొన్నారు. సంకల్ప కళా గ్రామ తరపున జామిలియా ఆకుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో దాట్లా వర్మ, జర్నలిస్ట్ నాయకుడు డాక్టర్ ఎంఆర్ఎన్ వర్మ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, తులసి న్యాచురల్స్ అధినేత తూర్పాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి సిఐ సతీష్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ జోన్లో కమిషనర్ శంకర్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. నమస్తే అండి, నా పేరు జమీలియా. నేను సంకల్ప కళాగ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ప్రొడక్షన్ అలాగే మార్కెటింగ్ చూసుకుంటాను. మేము ప్రతి సంవత్సరం మిలన్ విలేజ్ లో పాల్గొంటాము. అక్కడ మన సంస్కృతి సంప్రదాయాలకి తగిన హస్తకళలు అవన్నీ ప్రదర్శిస్తూ ఉంటాము. అలాగే మిలన్ 2026 ప్రోగ్రామ్ ద్వారా ఇండియన్ నేవీ సహకారంతో మేము ఈ సంవత్సరం కల్చరల్ అలాగే హెరిటేజ్ కి సంబంధించిన టూర్ ఏదైతే ఉందో ఫారిన్ అఫీషియల్స్ కి చేయడం జరిగింది ఫిబ్రవరి 21వ తారీఖున. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము న్యాచురల్ డై వర్క్ షాప్, అలాగే ఆర్గానిక్ ఫుడ్, సస్టైనబుల్ లివింగ్, ఈ అంశాల మీద అందరూ డెలిగేట్స్ కి పరిచయం చేయడం జరిగింది. అలాగే సంకల్ప టూర్, హెర్బల్ ప్లాంట్స్, ఆయుర్వేదిక్ ప్లాంట్స్, వనమూలికలు ఇవన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. ఒక 50 దేశాల నుంచి వచ్చిన డెలిగేట్స్ కి మన సంప్రదాయాలని పరిచయం చేయడం, అలాగే చెక్క గానుగతో తీసే ఆయిల్స్, చెక్క బొమ్మలు తయారు చేయడం, మగ్గాల మీద బట్టలు నేయడం, ఇవన్నీ వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఏవైతే అనుకుంటున్నామో, సంకల్ప ద్వారా చేయాలనుకుంటున్నామో అవన్నీ మేము త్వరగానే చేయడానికి సపోర్ట్ ఉంది. అలాగే మేము ఈ ప్రోగ్రామ్ ని ఒక ఇన్స్టిట్యూట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఒక ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఆ పుష్ కానీ, ఆ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడం కానీ, ఇలాంటివన్నిటికి సపోర్ట్ అందింది. అలాగే రకరకాల దేశాల నుంచి వచ్చిన డెలిగేట్స్ వీటిని ఆస్వాదించడం, మనం వండిన ఆర్గానిక్ ఫుడ్ కానీ, అలాగే ఇక్కడ చేసిన చెక్క బొమ్మలు, సోవెనియర్స్ ఇలాంటివన్నీ పర్చేస్ చేయడం కానీ ద్వారా మనం లోకల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా ఈ ప్రకృతి సంబంధించిన ప్రోడక్ట్స్ ని పరిచయం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము వచ్చే తరాలకి సస్టైనబిలిటీ అంటే, అలాగే న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఎలా చేయాలో, ట్రెడిషనల్ ప్రాసెస్ లో మనం గానుగ నూనె ఎలా తయారు చేస్తున్నామో ఇవన్నీ పరిచయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సంకల్ప కళా గ్రామ వ్యవస్థాపకులు ఆకుల చలపతిరావు, పార్వతి దంపతులు మరియు సిబ్బంది వచ్చిన ప్రతి భాగాలను పూర్తిగా సహకరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతినిధులు భారతీయ నైపుణ్యాలు, సహజ రంగుల సృజనాత్మకత, జానపద కళా వైవిధ్యం మరియు గ్రామీణ కళా గొప్పతనాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలిగారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఉత్సవానికి మరింత ప్రత్యేకతను
రంగం మరియు సంస్కృతి ప్రభావాన్ని అందించింది. ఈ నర్సరీ అంటే మొక్కలు పెంచడం అనే ఆలోచన కంటే ముందు ఒక జర్నలిస్ట్ ద్వారా నా దగ్గరికి వచ్చారు. నేను యూనివర్సిటీలో టీచ్ చేస్తున్న రోజుల్లో. సో వారు అప్పుడు ఏమన్నారంటే, బ్యాంకుల్లో మేము మొక్కలు పెట్టి పెంచుదాం అనుకుంటున్నాము, అలా చేస్తే బాగుంటుందా అని అడగడానికి వచ్చారు. నాకు నిజంగా చెప్పాలంటే బాగా నాకేం తెలియదు, కానీ నాకేదో ఆ రోజు తోచిన ఆలోచన ఏదో ఇప్పుడు చెప్పుకుంటా. దాని తర్వాత చాలా రోజులకు మళ్ళీ చాలా రోజులు అయిపోయింది. దాని తర్వాత ఒకసారి వచ్చి మనం ప్రకృతి రంగులతోని ఏమైనా చేయొచ్చా అని అడిగారు. అంటే చేయొచ్చు కానీ చాలా కష్టం, అది లెబోరియస్గా ఉంటుంది పని అని అన్నాను. అన్న తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మేము ఒకటి వర్క్షాప్ చేద్దాము యూనివర్సిటీలో, మీరు ఒకసారి వెళ్ళి రిజిస్ట్రార్ గారిని కలవండి అని చెప్పాను నేను. వారు వెళ్ళి రిజిస్ట్రార్ గారిని కలిసి, వాళ్ళు అతను గెస్ట్ కూడా రావడానికి ఇష్టపడ్డాడు. దాని తర్వాత మా వర్క్షాప్ చేసాం. ఆ వర్క్షాప్ చేసినప్పుడు మా స్టూడెంట్స్ కాకుండా ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు చాలామంది. దాదాపు 100 మంది స్టూడెంట్స్కు డైయింగ్ నేర్పించాం. దాని తర్వాత మళ్ళీ మా మధ్యన మళ్ళీ కాంటాక్ట్ అంటూ ఏం లేదు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మరి ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత మేము ఒకరోజు వచ్చాం. చాలా రోజులైంది, ఇక్కడ చూద్దాము వాళ్ళు ఏం చేస్తున్నారని వచ్చాం. వచ్చినప్పుడు ఏదో మాట్లాడుకుంటున్నాం. దాంట్లో చేనేత చేస్తే బాగుంటుంది అని అనుకున్నాము. అనుకోగానే వెంటనే తిరుపతి గారు ఒక కార్ ట్యాక్సీని పిలిచేసి వెంటనే మేము ఎస్కోటకి వెళ్ళి, ఎస్కోటలో మనకు తెలిసిన ఒక ఖాదీ షాప్ నడిపే బాబురావు అని ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నుండి మనము ఏ ఊరు వెళ్ళామది, పొట్నూరుకి వెళ్ళి పొట్నూరులో వీవింగ్ అది చూసాము. చూసిన తర్వాత వెంటనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంత బట్టను వేస్తారు, ఎలా నేస్తారు అని తెలుసుకున్నాక అప్పుడు పొట్నూరులో వాళ్ళకు వచ్చే వేజ్ కంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పాం. వెంటనే వాళ్ళతో నేయించడం మొదలుపెట్టి ముందు, తర్వాత అది జరుగుతూ ఉండే కానీ వాళ్ళు సరిగ్గా నేయలేదు. సో అప్పుడు మేము అనుకున్నాం ఏంటంటే, మామూలుగా నేయడం కంటే ప్రకృతి రంగులతో నేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఒక కొద్ది రోజులు, ఒక వారం రోజులు ప్రకృతి రంగులు తెచ్చేసి వాటిని రంగులు అద్దడం ఎలాగా అనేది ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్న మన దగ్గర నర్సరీలో పనిచేసే కొంతమంది దాన్ని నేర్చుకోవడం జరిగింది. ముందైతే మేము దారం డై చేసి దానితో బట్టలు నేయించి షర్ట్స్ కుట్టాలని ఆలోచనతో చేసాం. ఇలా అవడం అంటే ఒకటి ప్రకృతికి, అంటే మనిషి జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. కాకపోతే మనుషులు ఎవరు కూడా దాన్ని గుర్తించలేకపోతున్నారు. సో ఇది ఒక రకంగా ఏంటంటే చాలా మందిలో, అంటే మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా పెద్దగా తోడ్పడుతుందని నా ఆలోచన అండి. ఈ సంకల్ప కళాగ్రామంలో నిర్వహిస్తూ ఉంటాను. ఇక్కడ మనం ప్రధానంగా ప్రకృతి సిద్ధమైనటువంటి రంగులు తయారు చేయటం, వాటిని బట్టలకి అలాగే బొమ్మలకి, చెక్క బొమ్మలకి అద్దటం అనేది ఇక్కడ ప్రధానమైన వ్యాపకం. దాంతోపాటు మొక్కలు పెంచడం, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తయారు చేయటం, ఇది కూడా మనం చేసే వ్యాపారంలో భాగం అన్నమాట. అలాగే మట్టితోటి వినాయకులు తయారు చేయడం, ప్రకృతికి హాని చేయకుండా పర్యావరణ హితంగా బతకడానికి ప్రాక్టీసెస్ అనమాట ఇవన్నీ. అదే మనం అంత పూర్తిగా ప్రకృతిలో లీనమై బతకలేం, కానీ దానికి దగ్గరగా బతికే కార్యక్రమం అంతా ఇక్కడ చేస్తూ ఉంటాం. ఈ విషయం తెలిసి ఇటీవల DGNP అని ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్ట్స్ అని, వాళ్ళ భార్య ఒక ఆవిడ ఇక్కడికి వచ్చి చూసి IFR జరుగుతుంది, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో వచ్చే అతిథుల భార్యలను అందరినీ
వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే ఒక ఆట విడుపుగా ఉంటుంది, చక్కటి విషయాలు కూడా తెలుస్తాయనే ఉద్దేశంతో ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రావాలని ప్రపోజల్ పెట్టారు. దానికి నౌకాదళ అధికారులు కూడా ఆమోద ముద్రేసి 2-3 సార్లు ఇక్కడికి వచ్చి చూసి ఇది అనుకూలంగా ఉంటుందా లేదా, అన్ని విషయాలు ఉంటాయా లేదా అనేది తెలుసుకుని వాళ్ళు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. దాని తర్వాత ఒక 20 రోజుల వరకు మేము ఏర్పాట్లు చేసాము. వాళ్ళకి కావాల్సినట్టు దారులు తయారు చేయటం ఇవన్నీ చేసి అల్టిమేట్గా 20వ తారీఖుని ఈ ఫ్లీట్ రివ్యూలో భాగంగా వివిధ దేశాలకు చెందిన ఒక 50 దేశాలకు చెందిన మహిళా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూశారు. వాళ్ళు తిరగలు ఎలా తిప్పుతారు, లేకపోతే రోల్ ఎలాగా రోకలతోటి ఎలాగ దంచుతారు, ఇవన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు అడ్మిరల్ అంటే మన భారత నౌకాదళ అధిపతి వాళ్ళ భార్య త్రిపాఠి నాతోటి మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆవిడ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మెసేజ్ మనం ఏదైతే పర్యావరణ హితంగా బతకాలనే ఆలోచన ఉందో దాన్ని వ్యాప్తి చేయడానికి ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేసిన ఈ వర్క్షాప్ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. దీంట్లో మా మిత్రులు, మా ఫ్రెండ్స్, మా స్టాఫ్ అందరూ చాలా ఈ డెడికేటెడ్గా ఒక 20 రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా విజయవంతమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రాక్టీసెస్ అందరూ చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. అంటే ప్రకృతితోటే బతుకుతాము, ప్రకృతికి కానీ ఏంటంటే మనం జీవితాన్ని దూరంగా తీసుకెళ్తాం అనమాట, ఇది ప్రకృతికి సంబంధం లేకుండా. అలా కాకుండా ప్రకృతి దగ్గరగా బతికితే సాధ్యమైనంత వరకు ఈ జబ్బులు, జీవనశైలి వ్యాధులు రాకుండా ఉంటాయనేది నా సూచన అండి.